చాలా చక్కగా అన్ని గుర్తు పెట్టుకుంటున్నారు. టీచర్స్ చాలా చక్కగా టీచ్ చేస్తున్నారు. అన్ని మీకు గుర్తుంటుంది. ఇక్కడ ఎంతమందికి ప్రాబ్లం ఉంది? నేను కొన్ని క్వశ్చన్ ఆన్సర్స్ నేర్చుకోవడానికి చాలా టైం తీసుకుంటున్నాను. కొన్ని క్వశ్చన్స్ నేను నేర్చుకోవడానికి హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఇలా ప్రయాణం చేస్తున్నాను. చాలాసార్లు ఎగ్జామ్ హాల్లో నేను ఎగ్జామ్ రాస్తున్నాను, సడన్ ఒక వర్డ్ గుర్తు రావడం లేదు, అక్కడి నుంచి ఆగిపోతున్నాను, టైం ఎక్కువ అవుతుందని ఇంత గ్యాప్ చేసి మళ్ళీ లైన్ చేసి మరొక క్వశ్చన్కి వెళ్తున్నాను. ఎంతమంది ఎంతమందికి నేను ఆబ్జెక్టివ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కానీ మ్యాచ్ ద ఫాలోయింగ్ కానీ ఇవన్నీ రాస్తున్నాను, నాకు ఒక ఆన్సర్ గుర్తు రావడం లేదు. కానీ టైం అయిపోయింది, టీచర్ ఆన్సర్ షీట్ అడిగారు, ఇచ్చేసిన తర్వాత నేను జస్ట్ డోర్ బయటకు వెళ్ళగానే నాకు గుర్తుకు వస్తుంది. చూసారా? ఈ ప్రాబ్లం గురించి ఎప్పుడైనా ఆలోచించారా? ఎలా చేయాలి? మనకు తెలిసింది ఒకటే, ఏంటి? నాకు ఇది రావడం లేదు, 10 టైమ్స్ హోంవర్క్ రాద్దాం, లేకుంటే 10 టైమ్స్ బై హార్ట్ చేస్తాం కదా. కానీ దాంతో మన ప్రాబ్లం సాల్వ్ అవటం లేదు. దీనిలో ఎంతమందికి గుర్తుంది? లాస్ట్ ఇయర్ క్లాస్ లో సపోజ్ ఎవరైనా అడిగారు, సైన్స్ లో 4th లెసన్ ఏంటి అని పేరు ఎవరైనా చెప్పగలరా? కష్టం. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కలుగుతా లెసన్స్ మనం లాస్ట్ ఇయర్ విడిచిపెట్టేస్తున్నాం. మళ్ళీ ఈ సంవత్సరం అవసరం లేదు, మనకి ఎగ్జామ్ లో రాదు అని కదా. అలాంటి ప్రాబ్లం లేకుండా మనం ఏదైతే చదువుతున్నామో దానికి మనకు లైఫ్ లాంగ్ మన బ్రెయిన్ లో గుర్తుండేటట్టు మనకి సమ్ టిప్స్ కావాలి. అలాగైతే ఉన్నది టాపర్ ఇక్కడ అడిగారు కదా, ఎంతమంది మనం 50% బ్రెయిన్ యూజ్ చేస్తున్నాం. ఇక్కడ మీకు ఒక వ్యక్తి గురించి చెప్తాను. వన్ ఆఫ్ ద ఫేమస్ సైంటిస్ట్ ఇన్ ద వరల్డ్ who considered as the great scientist of the medieval period, who said that E is equal to mc square. ఎవరతను? Albert Einstein. Sir Albert Einstein. In a span of 5 years, he invented 47 inventions. He stood as the topmost scientist in the world. అతను చనిపోయిన తర్వాత బ్రెయిన్ కి ప్రెజెంట్ ఇట్ వాజ్ ఇన్ ద లండన్ ల్యాబొరేటరీ. అతని బ్రెయిన్ ని కట్ చేసి చూస్తే తెలిసింది ఏంటంటే ఈ యూజ్ హిస్ బ్రెయిన్ ఓన్లీ 16% బ్రెయిన్ యూజ్ చేసి హి స్టూడ్ యాజ్ ద టాప్ మోస్ట్ సైంటిస్ట్ ఇన్ ద వరల్డ్. ఇప్పుడు చెప్పండి, మనలో ఎంతమంది 10% యూజ్ చేస్తున్నారు? We are not using even 1 or 2% of our brain. Remember, మనం 1% 2% కూడా యూజ్ చేయలేకపోతున్నాం. ఎందుకంటే ఈ బ్రెయిన్ కి ఎలా యూజ్ చేయాలో మనకు తెలియదు. మనకి బాడీ ఫిట్ ఉండాలి. ఏం చేస్తాం? యోగా చేస్తాం, ఎక్సర్సైజ్ చేస్తాం. ఎస్ ఆర్ నో? ఈ బ్రెయిన్ ఫిట్ ఉండాలి. దీనికోసం ఏం చేయాలి? తెలియదు. ఒక మెడిటేషన్ ఒకటి మనకు తెలుసు, మరి ఏం తెలియదు. ఎలా చదవాలన్నా తెలియదు. మీ టీచర్స్ చాలా చక్కగా మీకు టీచ్ చేస్తున్నారు, కానీ మీరు ఏం చేస్తున్నారు? యు ఆర్ డంపింగ్ ఇన్ దిస్ బాక్స్. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, కంప్యూటర్స్ అన్ని డంప్ చేస్తున్నారు. అది ఎలాగ రీకాల్ చేయాలి? రీకాల్ ఇన్ రైట్ టైం. ఏదైనా క్వశ్చన్కి ఆన్సర్ రైట్ టైంలో రైట్ ఆన్సర్ గుర్తు తెచ్చుకోవడం ఎలా? అలాగైతే మనం టాపర్గా ఉంటాం. చూడండి, 10th క్లాస్ లో స్టేట్ టాపర్ వచ్చాడు. కెన్ హీ బి ద స్టేట్ టాపర్ ఇన్ ఇంటర్మీడియట్? ఓన్లీ ఆ అబ్బాయి కదా
స్టేట్ లో 10th లో ఫస్ట్ వచ్చారు, అదే పిల్లలు కదా ఇంటర్మీడియట్ లో కూడా చదువుతారు, మరి అక్కడ కూడా ఫస్ట్ రావాలి కదా, వాడు రాలేదు. ఎందుకు తెలియదు. అదే పిల్లాడు ఎంసెట్ లో టాప్ రావాలి, వాడు రాడు, అక్కడ ఎవరో వస్తాయి. అదే పిల్లాడు నిజం చెప్పాలంటే ఐఐటీలో టాప్ రావాలి, వాడు రాడు, వేరే ఎవరో వస్తారు. ఎందుకు? The thing is, he is learning only the concept, what is question, what is answer. మనకు కావాల్సింది ఏంటి? క్వశ్చన్ ఆన్సర్ కాదు, కాన్సెప్ట్. ఏది ఇచ్చినా ఈ బ్రెయిన్ లో పెట్టాలి. ఎలా పెట్టాలి? మనం రైట్ టైం లో గుర్తు తెచ్చుకున్నట్టు. సపోజ్ మీ అందరి కలిపి టెక్స్ట్ బుక్స్ అన్ని తీసుకొని వచ్చి ఇక్కడ నేను కలిపి పడేసాను అనుకోండి, పెద్ద కుప్ప అవుతుంది. ఎవరిది వాళ్ళు తీసుకోండి, అన్ని బుక్స్ ఎవరు వాళ్ళు తీసుకోండి అని చెప్పాను అనుకోండి. ఎంత టైం తీసుకుంటారు? 1 గంట తీసుకుంటారు. ఎందుకు? అన్ని కలిసిపోయి ఉంటాయి కాబట్టి. ఇక్కడ మీ అందరికి నేను తెచ్చి ఎవరు వాళ్ళు సపరేట్ సపరేట్ తీసుకెళ్ళిపెట్టి అన్నాను. ఎంత టైం తీసుకుంటారు? 1 minute. ఎందుకు? అక్కడ ఉన్నది మీరు తీసుకున్నారు. అలాగే ఈ బ్రెయిన్ లో మీరు చదువుతున్న అన్ని డంప్ చేస్తున్నారు, పడేస్తున్నారు. ఇక్కడ చెప్పిన కుప్పలాగా పడేస్తున్నారు. దీన్ని హౌ టు అరేంజ్ ఇన్ ద సెల్ఫ్ ఆఫ్ ద బ్రెయిన్ అన్నది మోస్ట్ ఇంపార్టెంట్. హౌ టు అరేంజ్ ఇన్ ద బ్రెయిన్ సెల్స్ అన్నది చాలా ఇంపార్టెంట్. అది హౌ టు రీకాల్ ఇన్ రైట్ టైం. క్వశ్చన్ చెప్పగానే ఇమీడియట్లీ ఎలాగ మనం గుర్తుపెట్టుకోవాలి, అది నేర్చుకోవాలి. ఈ టెక్నిక్స్ సింపుల్ గా రావు, అవి స్కూల్స్ లో చెప్పేది కాదు. బికాజ్ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ సైకాలజీ అండ్ న్యూరాలజీ. దానికి స్పెషల్ ట్రైనర్స్ కావాలి. అయితే సార్ అది స్కూల్ పిల్లలకి బెనిఫిట్. yes, a lot of benefit for you and everyone. How many are here? 8, 9, 10. Just raise the hand. 8, 9, 10. Okay, very good, very good. Please down the hand. మీకు పీరియాడిక్ టేబుల్ వస్తుంది. పీరియాడిక్ టేబుల్ ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి? 118. ఎంతమందికి వచ్చు? నో. పీరియాడిక్ టేబుల్, అటామిక్ నంబర్, అటామిక్ మాస్ అండ్ ఎలిమెంట్స్. 118 ఎలిమెంట్స్ నేర్చుకోవడానికి ఎన్ని రోజులు తీసుకుంటారు? 1 వారం రోజులు సరిపోతుందా? అక్కడ అడిగితే అతను చెప్పగలరా? ఎస్, వెరీ గుడ్. నేను ఐ థింక్ ఐ డన్ మై ఇంటర్మీడియట్ ఇన్ 86. నాకు 6 months లో నేను ఓన్లీ ఐ యూస్ టు లెర్న్ ఓన్లీ 50 విత్ అటామిక్ మాస్. సపోజ్ అడిగారు అనుకోండి, వాట్ ఈస్ ద అటామిక్ నంబర్ ఆఫ్ ఐరన్ అండ్ వాట్ ఈస్ ఇట్స్ అటామిక్ మాస్? అలాగైతే చెప్పలేను సార్. మీరు సీరియల్ అడగండి, నేను 21 చెప్తాను. మిడిల్ లో అడిగితే నాకు వై? బికాజ్ వి బై మాస్. సపోజ్ ఇప్పుడు అడిగాను అనుకోండి, వాట్ ఈస్ ద 18th గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్? 18th గ్రూప్, యు నో ద గ్రూప్స్, పీరియడ్స్. ఎలిమెంట్స్ లో ఇలా స్ట్రైట్ ఉన్నదేమో పీరియడ్స్ వాడిని అంటారు. కాలమ్స్ లో ఉన్నదేమో గ్రూప్స్. 18th గ్రూప్ అంటే సెకండ్ ఎలిమెంట్ హీలియం. HE NE AR KR ZN RN OG. Am I correct? Is it correct? Maybe. After going you can see in yourself. Suppose అడిగారు అనుకోండి, what are the 13 group of elements? నేను ఇప్పుడు నేర్చుకోలేదు, ఇంకా అవసరం నేర్చుకున్నాను, ఎప్పుడో నేర్చుకున్నాను. What is the 13 group of elements? 13. Boron, aluminum, gallium, Fe, indium, iron, palladium, Br, NH. గుర్తుంది కదా? ఎప్పుడో నేను సపోజ్ someone asked what is the second group of elements? Be, Mg, Ca, Sc, Ba, Ra. అంటే ఒకసారి నేర్చుకుంటే లైఫ్ లో మర్చిపోము. సపోజ్ someone asked you what is the square of 98? ఏం చేస్తాం? పెన్ పేపర్ తీసుకుంటాం, నార్మల్ చెప్పండి. ఎందుకంటే నార్మల్ గా చెప్తాం సార్. పెన్ పేపర్ 8 into 8 9 into 9 8 into 9 9 into 8 చేసుకొని ఇంత చేసినప్పుడు ఏమవుతుందంటే ఎక్కడో మిస్టేక్ అయి
answer box. Simply you can say within seconds. What is the square of 98? 9604. Within seconds. Ella, ఈ బ్రెయిన్ లోనే అంతా ఉంది. ఈ బ్రెయిన్ లోనే అంతా ఉంది. Suppose someone is asking, what is the cubic root of 79507? Oh, 5 digits now. 79507. What is the cubic root? It is 43. You check even in your calculator. You will find. అంటే ఒక సెకండ్ లో మన రైట్ ఆన్సర్ మనం జడ్జ్ చేయగలం. ఇలా చేయడం చదివితే ఏమవుతుంది, మన బుక్స్ అన్ని గంటల తరబడి చదివే అవసరం లేదు. మీకు ఎక్కువ హోంవర్క్ ఎందుకు ఇస్తున్నారు, స్టడీ అవర్ ఎందుకు చెప్తున్నారు, కాన్సెప్ట్ అన్నది మీ బ్రెయిన్ లో ఉంచడానికి. మీరు ఎంతవరకు నేర్చుకోరో అంతవరకు మీ వెంట టీచర్స్ పడుతుంటారు. ఒకసారి నేర్చుకున్న తర్వాత ఏమంటారు, యు ఆర్ ద టాప్ స్టూడెంట్, యూ కెన్ అచీవ్ ఎనీథింగ్. ఎందుకు ఈ మాట అన్నానంటే, ఈ బ్రెయిన్ మనం ఎంత పదం పెడితే అంత బాగా మనం నేర్చుకుంటాం, లైఫ్ లో మర్చిపోతాం. మీకు ఒక స్టూడెంట్ గురించి నేను చెప్పాను. కరెంట్ పేపర్ ఉంటే నోట్ చేసుకోండి, లేకపోతే ఎవరి దగ్గర టీచర్స్ నోట్ చేసుకోవచ్చు. నిత్య సాయి చరిష్మా మన విజయవాడ అమ్మాయి. విజయవాడలో ఒక స్కూల్లో చదువుకుంది. నేను స్కూల్ పేరు చెప్పవచ్చు. నిత్య సాయి చరిష్మా 7th క్లాస్లో చదివి ఈ ట్రైనింగ్కి వెళ్ళింది. జయసింహ సార్ దగ్గర ట్రైనింగ్కి వెళ్ళిన తర్వాత అనుకుంది, నేను మెమరీ ఛాంపియన్షిప్స్ చెప్తాను. మెమరీ ఛాంపియన్షిప్ అంటే బ్రెయిన్లో 10 లెవెల్స్ చాలా డిఫికల్ట్ ఉంటాయి. చెస్ కనుక ఇంకా డిఫికల్ట్. అక్కడ ఆ ఛాంపియన్షిప్కి వెళ్ళి she achieved 5 gold medals, 2 championships, 3 India Book of Records in one day. Along with that, 1 lakh cash award. 1 lakh cash award. Immediately వచ్చిన తర్వాత she has to go for the world level. World level ఎలా అంటే చాలా దేశాలు తిరగాలి. వరల్డ్ ఛాంపియన్షిప్ ఖర్చు ఎక్కువ అవుతుంది. ఏం చేయాలి? Immediately by that time our chief minister Chandrababu Naidu garu, he said, we are sanctioning 8 lakhs rupees per year. 8 lakhs itself. She went to China, Hong Kong, Malaysia, Singapore. Do you know what is her age? Just 15 years now. Now 15 years. ఎక్కడ అమ్మాయి? విజయవాడ అమ్మాయి. గతంలో బెంచ్ సర్కిల్లో పెద్ద హోర్డింగ్స్ ఉంటాయి. ఆ హోర్డింగ్ మీద ఉన్నాయి. తెలుగు అమ్మాయి క్రాక్ వరల్డ్ ఛాంపియన్షిప్స్ అని పెద్ద హోర్డింగ్ ఉండేది. ఆ తర్వాత ఏపీఆర్జేసీ స్కూల్ పిల్లలు ప్రపంచ ఛాంపియన్లో గెలిచారు అని హోర్డింగ్ ఉండేది. మరొకటి ఏ తెలుగు స్టూడెంట్స్ వెంట్ టు నాసా అని కూడా బోర్డు ఉండేది. దే ఆల్ ఆర్ స్టూడెంట్స్ ఆఫ్ అవర్ ఇన్స్టిట్యూషన్. మేము వాళ్ళకి ఆ లెవెల్లో అక్కడ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత దే గాట్ సెలెక్టెడ్ ఇన్ ద వరల్డ్ లెవెల్. దట్ ఈస్ ద జయసింహ మైండ్ ఎడ్యుకేషన్. మనకి చాలాసార్లు మనం టీవీ చూస్తాం కదా, టీవీలో చిన్నపిల్లలు ఏం చేస్తారు, వండర్ కిడ్, మెమరీ కిడ్ ఇలాగనే వస్తుంటాయి. మనకి వాళ్ళు చూసినట్టే మన అమ్మ నాన్న అంటుంటారు, చూడు అక్కడ చూడు అమ్మాయి రాదు అబ్బాయి రాదు, నువ్వు కూడా అలా నేర్చుకోవచ్చు కదా అని అంటారు. ప్రతి ఒక్కరు నేర్చుకోవచ్చు కదా అంటారు. కానీ ఎలా నేర్చుకోవాలి ఎవరైనా చెప్పారు? ఎప్పుడైనా చెప్పితే మనం కూడా ఏదైనా చేయగలం, అవునా కదా? దాని గురించి సర్టెన్ ట్రైనింగ్స్ కావాలి. ట్రైనింగ్ అంటే ఏం లేదు, ఈ బ్రెయిన్ కి మన కంట్రోల్లో ఎలా ఉంచుకోవాలి అంతే. ఈ బ్రెయిన్ కి మన కంట్రోల్లో ఎలా ఉంచుకోవాలి, ఎలా చదివితే తక్కువ టైంలో ఎక్కువ గుర్తు పెట్టుకోవచ్చు, ఇది మాత్రమే ఈ దీనిలో ఉంటుంది. మీ సబ్జెక్ట్స్ కూడా ఎంత బాగా ఇలా నేను ఇచ్చింది సబ్జెక్ట్ గురించి, ఇలా ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్ లో స్పెల్లింగ్ మిస్టేక్స్ వస్తున్నాయా? స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా రాయాలి. హిస్టరీ మనకు చాలా బోరింగ్ సబ్జెక్ట్ ఏంటంటే సోషల్ స్టడీస్. అందుకే 10th తర్వాత మనం either will go to the MPC or YPC. ఎందుకు? అరే సార్ హిస్టరీ అప్పుడు తీసుకుంటే ముందే పోదు సార్, పేరు గుర్తు పెట్టుకోవాలి, వాళ్ళ ఆవిడ పేరు గుర్తు పెట్టుకోవాలి, వాళ్ళ పిల్లల పేరు గుర్తు పెట్టాలి. ఆ రాజుకి ఒక భార్య కదా, 3-4 భార్యలు ఉంటారు, వాళ్ళు ఎవరో గుర్తు పెట్టుకోవాలి, ఏ ఇయర్లో పుట్టాడో గుర్తు పెట్టుకోవాలి, ఏ ఇయర్లో చచ్చిపోయాడో గుర్తు పెట్టుకోవాలి. ఇవన్నీ మనకు ఉంటాయా? అందురించి మనం సోషల్ స్టడీస్ అంటే చాలా సార్లు 10th వరకే మనకు కష్టం అనిపిస్తుంది, ఆ తర్వాత విడిచిపెట్టేస్తాం. మ్యాప్ పాయింటింగ్ అంటారు. ఇండియా ఎక్కడ ఉందంటే ఆ మ్యాప్ లో మనకు సరిగ్గా కనబడుతుంది, మనకు తెలియదు ఎక్కడ ఉందో. అందురించి తీసుకెళ్ళి ఆఫ్రికాలో ఒకసారి పెడతాం, ఒకసారి లేదా
ఇవన్నీ వితౌట్ ప్రాబ్లం. హౌ టు రిమెంబర్, హౌ టు రీకాల్, చాలా ఈజీగా హౌ టు క్రాక్ దట్ టాపిక్, హౌ టు బి దట్ టాపిక్ అన్న ట్రైనింగ్ మా సెషన్లో ఇవ్వడం జరుగుతుంది. స్క్వాడ్ లీడర్ జయసింహ గారు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ గురించి తెలుసు కదా. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో ఒకసారి పేరు నమోదు చేసుకోవాలంటే ఇది సో డిఫికల్ట్. ఎందుకు? ఒక ఫీల్డ్లో వరల్డ్ లో మనం టాప్ నంబర్ 1 గా ఉండాలి. బట్ దిస్ పర్సన్స్ నేమ్ ఇండివిజువల్లీ రికార్డ్ ఫర్ 14 టైమ్స్ అండ్ గ్రూప్ రికార్డింగ్ ఫర్ 24 టైమ్స్. అంటే recorded in Guinness Book highest time, and he is not only a record holder, he is the president for World Memory Sports Council, he is the judge for the Guinness Book of World Records for India, he is the chief judge for the Limca Book of World Records in India, he is the president for World Memory Sports Council, and he is the motivational trainer, corporate trainer. ఇతనికి ఒక ఆర్గనైజేషన్ జేసీఓ మైండ్ ఎడ్యుకేషన్, దాని తరఫున డిఫరెంట్ స్కూల్స్ కాలేజెస్లో పిల్లలకి ప్రోగ్రామ్ చేయాలని ఒక ఉద్దేశంతో ఈరోజు సాయంత్రం 6:30కి, రేపు మార్నింగ్ 11, మధ్యాహ్నం 3 o'clock, ఈవినింగ్ 6:30కి తుమ్మలపల్లి కళాక్షేత్రం ఐడియా ఉందా? ఎక్కడ? బస్ స్టాండ్ దగ్గర తుమ్మలపల్లి కళాక్షేత్రం, అక్కడ ప్రోగ్రామ్ చేస్తున్నాం. అక్కడ లైవ్ ప్రోగ్రామ్ అంటే నేను ఇప్పుడు చెప్పాను. నేను అక్కడ ఏంటంటే పిల్లలకి పిలిచి స్టేజ్ మీద పిలిచి వాళ్ళ మెమరీ టెస్ట్ చేసి 10 నిమిషాల్లో ఎంత మెమరీ పెరిగిందో చూపిస్తారు అన్నమాట. ఎలా చదవాలో ఏంటన్నది చెప్తారు. సో ద థింగ్ వాట్ యూ హావ్ టు డూ, యూ హావ్ టు కమ్ అలాంగ్ విత్ యువర్ పేరెంట్స్. దానికి మేము ప్రాసెస్ ఇష్యూ చేస్తాం. ఒక పాస్ మీద 4 ఎలా ఉంటుంది, ఎవరెవరు, మదర్, ఫాదర్, యూ అండ్ యువర్ బ్రదర్ ఆర్ సిస్టర్. మేము వస్తే సరిపోతుంది కదా, మరి మా ఒకటి ఫస్ట్ థింగ్ ఈజ్ సేఫ్టీ. ఎందుకంటే హైవేలో ఉంది, ఏమైనా జరగవచ్చు. లేకుంటే మీరు సైకిల్ పట్టుకొని వెళ్తారు, మీ దగ్గర టైం పెట్టారు, వెంటనే ఒక ఫోన్ వస్తుంది సార్కి, సార్ మీరు ఏదో చెప్పారు, అక్కడి నుంచి మా పిల్లలు వెళ్ళారు, ఇంకా ఇంటికి రాలేదు. సార్ ఏం చేస్తారు? సార్ ఆ టైంలో అతనికి కూడా ప్రోగ్రామ్ ఉంటారు, టీచర్స్ డే కదా నెక్స్ట్ డే ప్రోగ్రామ్ ఉంటారు. సో అలాంటి డిస్టర్బెన్స్ రాకూడదు. రెండోది, మీ పేరెంట్స్తో వెళ్ళేటప్పుడు సేఫ్ వెళ్తారు, సేఫ్ వస్తారు, అవునా కదా? సో దట్ వీఆర్ ఇన్వాల్వ్డ్. ఇంకా మరొకటి ఏంటంటే, ఇంటికి వెళ్ళిన తర్వాత మమ్మీకి అడగండి. ఎంతమంది మమ్మీస్ హౌస్ వైఫ్స్? మమ్మీకి అడగండి, అమ్మా నువ్వు చదువుకున్న రోజుల్లో హౌస్ వైఫ్ అవుతాను, గిన్నెలు కడుగుతాను, వంట చేస్తాను, ఇది అనుకునే చదువుకున్నావా అని ఒకసారి మమ్మీ నాలో నేను ఏదో అనుకున్నాను, నేనేదో ఇంజనీరో, డాక్టరో, లేకపోతే టీచరో, నర్సో ఏదో ఒకటి అవ్వాలనుకున్నాను, కర్మకాలి హౌస్ వైఫ్ అయిపోయాను. ఎందుకు? ఇట్ ఈస్ నాట్ ఏ బ్యాడ్ జాబ్, బట్ షీ ఈజ్ ఓన్లీ ఇన్ సర్వీస్ సెక్టర్, సర్వింగ్ ద ఎంటైర్ ఫ్యామిలీ. మీ అందరి గురించి తను ఇచ్చేస్తుంది, కానీ తన తాలూకా కోరిక తీర్చుకోలేకపోయింది. అందుకే మీ పేరెంట్స్ చాలాసార్లు చెప్తుంటారు, నేను అవ్వాలనుకున్నాను, అవ్వలేకపోయినా అట్లీస్ట్ నువ్వైనా అవి చూపించు అని చెప్తుంటారు, అవునా? అలా అవ్వాలి అంటే యూ షుడ్ ఐడెంటిఫై యువర్ టాలెంట్. మీలో ఉన్న టాలెంట్ మీరు గుర్తించు, మీరు ఏంటి అన్నది తెలుసుకోవాలి. దేర్ ఆర్ మెనీ ట్రైనింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్. నేర్చుకోవాలి, నేర్చుకొని మీ బ్రెయిన్కి పదును పెట్టి మీరు బయటికి రావాలి. వస్తే మీ పేరెంట్కి పెద్ద పేరు, మీకు పెద్ద పేరు. మీరు మీ దగ్గర ఫోటో న్యూస్ పేపర్లో రావాలనుకున్నారు, లేకుంటే మీకు మీరు టీవీ ఛానల్లో చూడాలనుకున్నారు, ఇంట్లో కూర్చుంటే వస్తుందా? పోనీ ఇలాగ కేవలం క్లాస్లో కూర్చొని చదువుకుంటూ వస్తుందా? ఇక్కడ వస్తుంది. ఎప్పుడంటే ఇలాగ చదివి when you will be the topper in the town, అప్పుడు ఇప్పుడు వస్తారు, అవునా కదా? మరి మీరు టాప్ వస్తే కదా మీకు పేరు, అమ్మా నాన్న పేరు, మీకు చదివించిన ఇన్స్టిట్యూషన్ పేరు, మీ టీచర్స్ చెప్తారు దట్ ఐఏఎస్ ఈజ్ మై స్టూడెంట్, ఈఎస్పి నా స్టూడెంట్ అని గర్వంగా చెప్తారు కదా. అంత ప్లేస్కి వెళ్ళాలంటే మీ మదర్స్ అడగండి, వాళ్ళు ఎందుకు సాధించలేకపోతారు, మీరు ఎలా సాధిస్తారు?
తమ్మెల్లం ముఖ్య అలాగే ఎవరైతే పేరెంట్స్ డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే గ్రూప్ 1 గ్రూప్ 2 డిఎస్సి టెట్ ఇలాంటి రాసుకుంటారు కదా, వాళ్ళకి ఏమైనా హెల్ప్ అవుతుందంటే జాబ్ ఒక మాటలో పోతుంది. ఎందుకంటే ఈరోజు సక్సెస్కి ఫెయిల్యూర్కి తేడా ఏంటో తెలుసా? 0.008 సెకండ్స్. ఒలింపిక్స్ లో రన్నింగ్ రేస్ అవుతుంది కదా, 800 మీటర్స్ రన్నింగ్ రేస్ లో ఫస్ట్ వచ్చిన వాడికి సెకండ్ వచ్చిన వాడికి తేడా ఎంత అంటే వాడు జస్ట్ అడుగు పెట్టిన కొన్ని మైక్రో సెకండ్ లో రెండో వాడు అడుగు పెట్టుంటాడు. దట్ ఈస్ ఒక సెకండ్ కి 1000 పార్ట్స్ లో జస్ట్ 8 పార్ట్స్ లో, అంటే 8/1000 సెకండ్స్ లో డిఫరెన్స్ వచ్చి సెకండ్ అయిపోతున్నా. ప్రపంచం ఫస్ట్ వాళ్ళకే గుర్తు పెట్టుకుంటుంది. Dear children, you remember, the world will remember only the first, not the second. ఈరోజు నేను క్వశ్చన్ అడుగుతాను, who put it on moon first? నీల్ ఆర్మ్స్ట్రాంగ్. వెరీ గుడ్. who put it second? మనకు తెలియదు, అవసరం లేదు. ఎందుకు? ప్రపంచం ఒక్కరికే గుర్తు పెట్టుకుంటుంది, who is the top. ఆ పేరు నాదెందుకు కాకూడదు? ఆ పేరు మీదెందుకు కాకూడదు? వాళ్ళు ఏమైనా స్పెషల్ పుట్టారా? అబ్దుల్ కలాం ఏమైనా పెద్ద రిచ్ ఫ్యామిలీలో పుట్టారా? అబ్దుల్ కలాం ఏమైనా చైతన్య నారాయణ ఏమైనా చదువుకున్నారా? లేదు కదా. అతను కూడా చదువుకుంది చిన్న స్కూల్లోనే కదా. ఏం చేశారు? ఈ బ్రెయిన్ కి పదును పెట్టారు. నేను డిఫరెంట్ ఉండాలని ఆలోచించారు. ఈ బ్రెయిన్ ఎంత గొప్పది అంటే బాడీ మొత్తం కొలాప్స్ అయిపోయిన బ్రెయిన్ ఒక్కటి కరెక్ట్ గా పనిచేస్తే మన ప్రపంచంలో టాప్ అవుతాం. ఫర్ దట్ ఎగ్జాంపుల్ ఇస్ స్టీఫెన్ హాకిన్స్. స్టీఫెన్ హాకిన్స్ గారి గురించి తెలుసు కదా, రీసెంట్లీ చనిపోయారు. ప్రపంచంలో ద టాప్ మోస్ట్ సైంటిస్ట్. నెబులా గురించి చెప్పిన ఆయన, బ్లాక్ హోల్స్ గురించి చెప్పిన ఆయన. ఎలా చెప్పారు? అతను మాట్లాడగలిచారా? లేదు. అతని పనిచేసింది ఏంటి? ఈ బ్రెయిన్ కి కనెక్ట్ అయిన ఒక్క నెర్వ్. ఆ ఒక్క నెర్వ్ నుంచి అతని ఆలోచన మొత్తం కంప్యూటర్ లో చెప్పగలిసారు. ఈ రోజు అతను చనిపోయిన కూడా ప్రపంచంలో ద టాప్ మోస్ట్ సైంటిస్ట్ ఎవరంటే ఆఫ్టర్ స్టీఫెన్ హాకిన్స్. అవునా కదా? అంత మంచి బ్రెయిన్ కి మనం ఏ రోజైనా పదును పెట్టాలని ఆలోచించామా? నో. ఎలా పదును పెట్టాలో తెలియదు. సో వి రిక్వెస్ట్ యూ టు కమ్ టు అవర్ ప్రోగ్రామ్. నౌ మేడం విల్ షేర్ హర్ ideas. She said, Madam Swati Madam, impact trainer, impact program of the Gampanayeshwara garu program lo Madam is one of the trainer and she want to share her feeling with you. Yes, trainer. Thank you so much, sir. నిజంగా చాలా వండర్ఫుల్ సెషన్ చెప్పారు సార్. బ్రెయిన్ పర్ఫార్మెన్స్ గురించి, మన యొక్క బ్రెయిన్ ఎలా యూజ్ చేసుకోవాలో. సార్ చాలా ప్రోగ్రామ్స్లో బిజీగా ఉంటారు, ఈటీవీ మానస చాలా టీవీ షోస్ ఇస్తూ ఉంటారు. అయినప్పటికీ ఇంత మంచి వాల్యుబుల్ కంటెంట్ మీ అందరూ షేర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ వెంకటరమణ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా స్కూల్స్ మేము విజిట్ చేస్తున్నాము. స్కూల్ ఇక్కడ ఎంటర్ అవగానే నాకు ఒక మంచి పాజిటివ్ ఎన్విరాన్మెంట్ కనిపిస్తుంది స్కూల్లో. ఇంకా ఏ స్కూల్లో నాకు కనిపించలేదు, చాలా బాగుంది. అండ్ ప్రిన్సిపల్ సార్ కూడా రిసీవింగ్ కూడా ఇందులో సార్ మా పిల్లలకి ఒక కొన్ని వర్డ్స్ అన్న అట్లీస్ట్ యూజ్ అవుతాయి, డెఫినెట్లీ మాకు యూజ్ అవ్వాలి మా పిల్లల కోసం అని సార్ తప్పించే విధానము, కంప్లీట్ స్టాఫ్ వర్క్ అనేది తీసుకురండి అని చెప్పడం, మీకోసం సార్ చేసే విధానం కూడా చాలా బాగుంది. సో మోస్ట్ ఆఫ్ ద కొన్ని అంటే రిజెక్ట్ చేస్తారు ఇలాంటి మంచి ఆపర్చునిటీస్ను. బట్ సార్ రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ సార్, ప్రిన్సిపల్ సార్. అండ్ వన్ థింగ్ చిల్డ్రన్, నేను క్వశ్చన్ అడుగుతాను, మీ అందరూ చెప్పాలి. అందరు బాహుబలి మూవీ చూస్తారా? Yes, ma'am. హీరో ఎవరు అందులో? Raj. హీరోయిన్? రాజు పేరేంటి? మహేశ్వరి. సూపర్. సో ఇది ఇంత స్మైలీగా హ్యాపీగా చెప్పారు కదా. సేమ్ సిమిలర్ గా 5th క్లాస్ లో సెకండ్ చాప్టర్ ఏంటి? ఎనీవన్ చెప్పలేదా? Yes.
ఎందుకంటే మూవీని అంత బాగా గుర్తుపెట్టుకున్నాం కదా, సబ్జెక్ట్ ఎందుకు గుర్తుకుందంటే మన బ్రెయిన్ ఒక లాంగ్వేజ్ ఉంటుంది. ఆ లాంగ్వేజ్ ఏంటంటే పిక్చర్ లాంగ్వేజ్. మూవీ ఏంటంటే మనం ఎవ్రీథింగ్ మన 5 సెన్స్ మనం యూజ్ చేసి చూస్తూ ఉంటాం. పిక్చర్ని చూస్తూ వింటూ చూస్తాం కదా. సో బ్రెయిన్ యొక్క లాంగ్వేజ్ ఏంటంటే పిక్చర్స్. పిక్చర్స్తో మనం ఎప్పుడైతే చూస్తామో బ్రెయిన్కి ఎక్కువ కాలం స్టోరేజ్ ఉంటుంది, ఎక్కువ గుర్తుపెట్టుకుంటుంది. మన సబ్జెక్ట్ ఏంటి, ఆల్మోస్ట్ వర్డ్స్ ఉంటాయి కదా. సో మనం ఏంటంటే లాంగ్వేజ్ మనం చూస్తూ చదువుతూ మనం ప్రిపేర్ అవుతాం కాబట్టి ఎగ్జామ్స్లోకి వెళ్ళేసరికి మర్చిపోతాం. సో అది ప్రాబ్లం వస్తుంది. సో మన బ్రెయిన్ ఇస్ ఎ సూపర్ కంప్యూటర్. ఎందుకంటే ఆ కంప్యూటర్ని కూడా ఇన్వైట్ చేసిన మన బ్రెయినే కదా. ఫస్ట్ ఐడియా వచ్చింది కూడా ఒక కంప్యూటర్ని ఇన్వైట్ చేయాలని ఐడియా ఎక్కడి నుంచి వచ్చింది, బ్రెయిన్ నుంచి వచ్చింది కదా. మనం ఏమనుకుంటాం, కంప్యూటర్ చాలా ఫాస్ట్ అనుకుంటాం. సో అంత ఫాస్ట్ కంప్యూటర్ని కూడా ఇన్వైట్ చేసి కూడా మన బ్రెయిన్ యొక్క ఐడియాని. సో మన ఎవరి యొక్క బ్రెయిన్ తక్కువ కాదు. సో వే ఆఫ్ యూటిలైజింగ్ యువర్ బ్రెయిన్, ఏ విధంగా మీరు యూటిలైజ్ చేసుకుంటున్నారు అనే దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. క్లాస్లో అందరు టీచర్స్ అందరికీ సేమ్గా క్లాస్ చెప్తారు, బట్ డిఫరెంట్ గ్రేడ్స్ డిఫరెంట్ మార్క్స్ వస్తాయి. ఎందుకంటే యూఆర్ రిసీవింగ్ కెపాసిటీ, మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారు. సో మీ అందరికీ యూ వాంట్ టు ఇంప్రూవ్ యువర్ మెమరీ పవర్, ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారా? Yes, ma'am. సో మెమరీ పవర్ ఇంక్రీజ్ చేసుకొని తక్కువ టైంలో ఎక్కువ ఎలా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మీ సబ్జెక్ట్లో మీరు ఎగ్జామ్స్ అప్పుడు బాగా స్ట్రెస్గా ఫీల్ అవుతారు. అలా ఎగ్జామ్స్కి స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా చాలా హ్యాపీగా ఇప్పుడు మూవీ చూస్తున్నప్పుడు ఎలా ఎంజాయ్ చేస్తారో సబ్జెక్ట్ని కూడా అలా ఎంజాయ్ చేయాలి. అప్పుడే మీరు ఎక్కువ రోజులు గుర్తుపెట్టుకోగలుగుతారు. అట్లా సబ్జెక్ట్ని ఎలా ఎంజాయ్ చేస్తూ చదవాలో ఇలాంటి మెమరీ టెక్నిక్స్, స్మార్ట్ స్టడీ టెక్నిక్స్, ఇంకా ఒక బుక్ మనం చదవాలనుకో, ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్ సబ్జెక్టు, సోషల్ సబ్జెక్టు చాలా స్లోగా రీడింగ్ స్పీడ్ ఉంటుంది. సో ఎలా ఫాస్ట్గా చదవాలి, 1 మంత్ చదువుతున్న ఒక బుక్ని 1 వీక్లో ఎలా కంప్లీట్ చేయాలి, స్పీడ్ రీడింగ్ టెక్నిక్స్ ఇవన్నీ మీరు నేర్చుకోవచ్చు వర్క్షాప్కి వస్తే. స్పీడ్ రీడింగ్ టెక్నిక్ కొంతమందికి ఏంటంటే మేడం నేను చదువుదామని అనుకుంటాను, ఒక 30 మినిట్స్ కూర్చోగానే మా మమ్మీ అక్కడ మంచి నోటీస్ చేసుకుంటారు, మంచి స్మెల్ వస్తుంది, నాకు కాన్సన్ట్రేషన్ అవుతుంది. ఎవరికైనా అలా అనిపిస్తుందా? ఇప్పుడు మా ఫ్రెండ్ కాల్ ఇస్తారు ఇంటికి కదా. సో కాన్సన్ట్రేషన్ అనేది చాలాసార్లు మనం ఎక్కువ సమయం కూర్చోలేకపోతాం కదా. సో చదివేటప్పుడు ఎలా కూర్చోవాలి, ఏ విధంగా టైం సెట్ చేసుకోవాలో ప్లానింగ్, స్మార్ట్ స్టడీ టెక్నిక్స్, టాపర్ ఎలా అవ్వాలి క్లాస్లో, ఇలాంటి స్టడీ టెక్నిక్స్ కూడా మీరు నేర్చుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మీకు నెక్స్ట్ ఈ వర్క్షాప్కి రాబోయే పర్సన్ వచ్చి మనకి గ్రేట్ పర్సన్ ఆల్రెడీ సార్ ఇంట్రడ్యూస్ చేశారు. ఇంకా స్పైడర్ వీడియో చేసి చాలా వర్క్షాప్స్ కండక్ట్ చేశారు. మీరు యూ వాంట్ టు సీ ద లెజెండరీ పర్సన్, డెఫినెట్లీ యూ విల్ కమ్ టు ది తుమ్మలపల్లి కళాక్షేత్రం. ఓకే, సో మీ అందరికీ ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను. నేను క్లోజ్ జస్ట్ 1 minute. సో హౌ మెనీ స్టేట్స్ ఆర్ దేర్ ఇన్ ఇండియా? 28 స్టేట్స్. 28 గూగుల్ సెర్చ్ చేద్దాం ఒకసారి. 28 స్టేట్స్. సరే నేను మీరు కన్ఫర్మ్ చెప్పాలి నాకు, ఓకేనా? ఎంతమంది 28 స్టేట్స్ చెప్పగలరు? సో ఇప్పుడు స్టేట్స్ మనం అడిగినప్పుడు తగ్గట్టు మనం గుర్తుకుంటాం. గుజరాత్ వస్తుంది, గోవా మళ్ళీ వెంటనే మర్చిపోతుంటాం కదా. సో 28 స్టేట్స్ కూడా 1 minute ఎలా చెప్పొచ్చు, మన దగ్గర కొన్ని టెక్నిక్స్ ఉంటుంది. లైక్ మేము కొన్ని టెక్నిక్స్ ఫాలో అవుతాము. లైక్ బీజేపీ, ఆర్టీ షో, నాకు క్యాట్ టెక్నిక్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇలాంటి టెక్నిక్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలని మీరు చెప్తాను. కాబట్టి బీజేపీ అంటే బిహార్, జార్ఖండ్, పంజాబ్. ఆర్టీ షో అంటే రాజస్థాన్, కేరళ, కర్ణాటక, సిక్కిం, వెస్ట్ బెంగాల్. నెక్స్ట్ మట్ అంటే మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మిజోరం, మేఘాలయ ఇలా. సో యూ అంటే ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్. సి అంటే గోవా, గుజరాత్. నెక్స్ట్ మధ్య క్యాట్, సి అంటే ఛత్తీస్గఢ్. నెక్స్ట్ ఏ అంటే అస్సాం, ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్. నెక్స్ట్ టీ అంటే తమిళనాడు, త్రిపుర, తెలంగాణ. నో అంటే ఏముంటుంది, అండ్ స్టాండ్స్ ఫర్ నాగాలాండ్, ఓ స్టాండ్స్ ఫర్ ఒడిశా. జస్ట్ 1 minute అయిపోయింది, 1 minute తీసుకోండి. సో ఇలాంటి టెక్నిక్స్ యూజ్
it's a golden opportunity to us. సో వాళ్ళు సార్ వాళ్ళు రావటము ఒక పాస్ ఇస్తారు ఇప్పుడు. సో ఇవాళ మనకి స్కూల్ ఉంది కాబట్టి రేపు మనకి సండే. ఓకే దట్స్ ఫైన్. సారీ ఈరోజు ఈవినింగ్ ఇట్స్ 1 hour టైం. దట్స్ ఆల్, మొత్తం 1 hour. సో అన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీరు డబ్బులు పెట్టుకొని వెళ్ళమని మేమేం చెప్పట్లేదు. అది కూడా ఏపీ పాస్ ఇస్తారు మనకి. మీ పేరెంట్స్తో అండ్ మీ పేరెంట్స్తో కలిసి ఇద్దరికి ఫ్రీగా ఇస్తున్నాం. మనం 4 వేలతో ఒక పాస్ మీద మీద పాస్ యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ. ఒకసారి వెళ్ళండి, తప్పేం లేదు కదా? తప్పుందా? No, sir. Yes, sir. వెళ్ళండి, పేరెంట్స్ని తీసుకెళ్ళండి, యూటిలైజ్ చేయండి. చూడండి ఒకసారి థ్యాంక్ యూ. Guys, the free pass is చూపిస్తాను వీడియోలో. ఒక్క నిమిషం wait డిఫరెన్స్ లేకుండా వెళ్ళిపోవాలి. అయితే ఈసారి దగ్గరే మనం ఎందుకు నేర్చుకోవాలి? ఒక legendary person, ఒక దీనిలో టాప్ పర్సన్ దగ్గర నేర్చుకోవడం అనేది అవకాశం అందరికీ రావాలి. ఎందుకంటే ఈ గురువాస్మి అలాంటి వాళ్ళు చాలా మందికి అర్థమవుతారు. మోర్ దెన్ 50 కంట్రీస్ లో పిల్లలు చూపిస్తాను. మోర్ దెన్ ఇంటికి 50 వచ్చి మరి కంట్రీస్ లో మేము ట్రైనింగ్స్ ఇచ్చాం. వస్తుంది కదా హాంకాంగ్, చైనా, మలేషియా, శ్రీలంక, ఇలాగా డిఫరెంట్ కంట్రీస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ కేజీఎఫ్. అదే కాకుండా మన ఊరికి మన స్కూల్ దగ్గరకో మన ఊరికో ఒక సినిమా యాక్టర్ వచ్చారనుకోండి, ఏం చేస్తాం? అందరూ పరిగెత్తుకుని వెళ్తాం. ఎందుకు? సార్ సెల్ఫీ అక్కడెక్కడో ఉంటారు, ఇక్కడ నుంచి మనం పెట్టుకుని సెల్ఫీ తీసుకుంటాం. అవునా కదా? You know, he's also an actor in our Hollywood. టాలీవుడ్ లో మన తెలుగు సినిమాల్లో 4 సినిమాలు అతను కూడా చిన్న చిన్న రోల్గా యాక్ట్ చేశారు. ఆఫీసర్ యాక్ట్ చేశారు. లేదా మోటివేషనల్ స్పీకర్. అతను మాట్లాడితే ప్రపంచం ఎప్పటి వరకు 256 ఛానల్స్ కవర్ చేశారు. BBC, ఫాక్స్ న్యూస్, CNN, ABP ఇలాగా పెద్ద పెద్ద ఛానల్స్, వరల్డ్ టాప్ ర్యాంకింగ్ ఛానల్స్ కవర్ చేశారు. అతనికి ప్రోగ్రామ్ ఇస్తున్నారో గంటకి 3 లక్షల రూపాయలు అతనికి చార్జ్ చేస్తున్నారు. అలాంటి ప్రోగ్రామ్ మన దగ్గర 12 సంవత్సరాలు కావాలని నేను చేయగలుగుతున్నాను. సో యూటిలైజ్ ద ఆపర్చునిటీ. అదృష్టం ఒక్కసారి కలగచ్చు. మనం ఈ లేదా సో యూటిలైజ్ ద ఛాన్స్ అండ్ లెర్న్ ద టెక్నిక్స్. మీ చదువు బాగుండాలి, టాప్ పొజిషన్కి రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.